సీఎం కూడా ప్రత్యేకించి మూసి విషయంలో ఫోకస్ పెట్టాడు. నల్లగొండ మీద పదే పదే మాట్లాడుతుంటాడు కాబట్టి నల్లగొండకి ఇంకేమైనా ప్రయారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది? డెఫినెట్గా ఉంటుంది. ఇంకా ఇప్పుడు మూసి అనేది నిజంగా ముఖ్యమంత్రి గారికి నల్గొండ జిల్లా ప్రజలు రేపు రుణపడి కూడా ఉంటారు. ఆ పరిస్థితి మీకు తెలుసు కదా. మీరు నూతన కల్లాట అయితే ఇటు మీరు శాలిగౌరారం, మీరు జాజిరెడ్డిగూడెం మండలాలు చూస్తే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. సో అక్కడ తుంగతుర్తి అది మన నల్గొండ జిల్లా విషయంలో ఇంకో అవకాశం లేదు అని చెప్పడానికి లేదు. దానికి తోడు అధిష్టానం కూడా కొంత ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటుంది. నల్గొండ లీడర్స్ ఎక్కువ ఉన్నారు కదా, మిగతా జిల్లాల్లో అంత సీరియస్ కాంపిటీషన్ ఉండదు. మీరు ఇంతకుముందు అన్నారు శామ్యుల్ బీఆర్ఎస్ నుంచి వచ్చడం, కొంత గ్యాప్ రావడం, ఇదంతా ఉన్న వాళ్ళకు సర్దుబాటు చేసుకోవడం ఇదంతా ఉంది. అది ఇంకా చాలా మంది కూడా 10 మంది ఇప్పటికే ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చారు, ఎమ్మెల్సీలు వచ్చారు, మన ఎలక్షన్ టైంలో లోక్సభ అభ్యర్థులు కూడా వచ్చారు. ఇది ఒక్కసారి పార్టీలకు రావడంతో ఆ డిస్టర్బెన్స్ బాగా కనిపిస్తుందా? పార్టీలో చేరికలు మీరు ఎలా అర్థం చేసుకుంటారు? కాంగ్రెస్ అయితే ఇది కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉన్నా మనం సొల్యూషన్ తీసుకురావచ్చు. మొన్నటి దానికి రైవల్గా ఉన్నారు కదా, ఇప్పుడు తగ్గారు. మొన్న అంటే మీన్స్ ఇప్పుడు 2023 వరకు పొలిటికల్ రైవల్స్ అయినరు. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అయినరు. ఒక్కసారిగా వచ్చి కాంగ్రెస్లో వచ్చే వరకు ఆ లింకేజ్ అనేది కొంత మిస్ అవుతున్నది. కొన్ని ప్లేస్లలో అయితే ఏకంగా మనకు గంగారెడ్డి గారి ఇష్యూ చాలా విచారకరం. అది ఆ స్థితికి పోయే స్థితి తుంగతుర్తి ప్రాంతంలో ఉండదు. ఏంటంటే మొన్నదానికి నువ్వు బీఆర్ఎస్లో ఉండి పవర్ ఎంజాయ్ చేసినావు కదా, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి నువ్వే మా ఎమ్మెల్యే గారు ఏమంటుంటున్నావు ఏందనే దాని మీద కొంత చర్చ జరుగుతుంది. ఇది మనం ఆ సొల్యూషన్ ఇచ్చుకోవడంలోనే ఉంటుంది. అతి త్వరలో కూడా అది రిజాల్వ్ అవుతుందని అనుకుంటా. బీఆర్ఎస్ నుంచి 10 మంది వచ్చి అయిపోయారు, మరింత మంది వచ్చే అవకాశం ఉంటుందా? మీ అంచనా ఏంటి? సీఎంతో ఎక్కువనే ఉండొచ్చు. ఆగిపోవడం అనే దానికంటే కూడా పార్టీ నుంచి వస్తున్న వ్యతిరేకత కూడా చూస్తుండ్రు కదా మీరు. ఇప్పుడు కింది క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు రావడం ద్వారా ఇప్పుడు మేము ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలుగా డిక్లేర్ చేసుకొని వాళ్ళు ఈ పథకాల అమలుకు సంబంధించి పర్యవేక్షణ ఇతరత్ర వాళ్ళు ఓడిపోయినా సరే మా బాధ్యులు అన్నట్టుగా పెడుతున్నాం. కాబట్టి ఇప్పుడు వచ్చేటోళ్ళ దగ్గర ఎమ్మెల్యేస్ వస్తుండ్రు అనుకోండి, ఇప్పుడు ఇన్ఛార్జిగా ఓడిపోయిన ఎమ్మెల్యేకు గెలిచిన ఎమ్మెల్యేకు మధ్యన కొంచెం వైరాలు పెరుగుతున్నాయి కాబట్టి అది పార్టీకి కూడా ఇబ్బంది అవుతున్నది. సో అలాంటి సందర్భంలో కొంచెం ఆగినాయి.